హలో హాయ్ అందరికీ. ఇది డ్రాగన్ ఫ్రూట్ మొక్క. ఇది అసలు ఇంతలా గ్రోత్ అవుతుంది అని అనుకోలేదు. ఎందుకంటే మా దీపకి తెచ్చినప్పుడు చాలా చిన్న రొబ్బ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ చిన్న రొబ్బ మాత్రమే తీసుకొచ్చాడు. తర్వాత ఇదంతా కూడా గ్రోత్ అయింది. ఎంతలా గ్రోత్ అయ్యిందంటే కర్రలు కట్టి కర్రల మీద రొబ్బలు వేసే అంత గ్రోత్ అయ్యింది. ఇవి మేము అసలు ఏ కెమికల్స్ ఏం వాడుకోకుండా న్యాచురల్గా పండించాం. బియ్యం కడిగిన నీళ్ళు, వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసినప్పుడు అవన్నీ మొక్కలు వేసేసి వాళ్ళు ఇలా ఏ కెమికల్స్ వాడుకోకుండా న్యాచురల్గా పండించే మొక్కలు మా ఇంటి దగ్గర ఇది ఒక్కటే కాదు, చాలా ఉన్నాయి. అలా వాటిల్లో పైనాపిల్ ఒకటి. నేను చాలా మొక్కలు తినడానికి ఫ్రూట్స్ బుక్ చేస్తాం కదా, ఆ ఫ్రూట్స్ బుక్ చేసినప్పుడు అవి కాళ్ళు ఉంటే అవి కట్ చేసేసి పెడితే ఈ విధంగా గ్రోత్ అవుతాయి. ఈ పైనాపిల్ మొక్క కూడా మీకు ఎలా పెట్టానో నా షార్ట్లో ఉంటాయి, చూడండి. మీకు మొక్కలు కావాలనుకునే వాళ్ళు న్యాచురల్గా ఇంట్లోనే కొనుక్కోకుండా పెంచుకోవాలనుకుంటే కనుక ఇవి వచ్చి ఉల్లికాడలు కర్రీస్లోకి బుక్ చేసిన తర్వాత ఈ కాళ్ళన్నీ కట్ చేసేసి కిందున్న ఆనియన్స్ పెట్టాను. ఈ విధంగా ఉల్లికాడలు కూడా ఇప్పుడే గ్రోత్ అవుతున్నాయి లైట్గానే, చూడండి ఫ్రెండ్స్. అలాగే పైనాపిల్ కానీ, ఈ ఆనియన్స్ కానీ, అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదా ఆవకాడో, ఈ ఆవకాడో కూడా జ్యూస్ కని చెప్పి బుక్ చేసి ఈ విధంగా పెట్టి గ్రోత్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఈ చుక్కకూర కూడా ఫస్ట్ 10 రూపాయలు ఎత్తుకొని ప్యాకెట్ మొక్కలు వేసి తర్వాత వచ్చే విత్తనాలు ఇప్పుడు వరకు నేను వేసుకుంటూనే ఉన్నాను. ఈ విధంగా నేను మొక్కలన్నీ కూడా చాలా రకాల మొక్కలు గ్రోత్ చేస్తున్నాను, ఏ కెమికల్స్ వాడుకోకుండా. మీకు కూడా కావాలనుకుంటే కనుక నా సాస్ చూసి మీకు నచ్చితే గ్రోత్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది చిన్న రబ్బ. ఇది ఈ ముక్క పెట్టాను, దీనికి ఇది వచ్చేసింది. ఈ ముక్క ఎక్కడదంటే ఇక్కడ పెద్ద రబ్బలో ఒక చిన్నది ఇరిగిపోయింది, దాన్ని పాడేకోకుండా మళ్ళీ అందులో పెడితే అది గ్రోత్ అయిపోయింది. ఈ విధంగా కరేపాకు కానీ చాలా మొక్కలు నేను ఇంటి దగ్గర గ్రోత్ చేసుకుంటున్నాను, ఏ కెమికల్స్ వాడుకోకుండా. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా గ్రోత్ అయింది. ఓకే బాయ్ ఫ్రెండ్స్.